భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు తులసి మహిమ గురించి చెప్పుకుంటాం. నిజంగా జరిగిన ఒక సంఘటన. తులసి యొక్క మహిమ అపారం. గోపికలు అలాగే స్వయంగా శ్రీమతి రాధారాణి కూడా తులసిని సేవించింది. తులసీదేవి యొక్క కృప వలన శ్రీకృష్ణుడిని పొందింది. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. ఈ తులసి యొక్క మహిమ గురించి, అలాగే తులసి అష్టనామావళి 8 పేర్ల గురించి కూడా చెప్పుకుంటాం. ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఒక మహాత్ముడు చెప్తుంటే విన్నాము. ఆ విషయమే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 100 సంవత్సరాల క్రితము ఆల్వార్ అనే ప్రాంతం, ఇది రాజస్థాన్లో ఉందండి. ఒక ధనికుడు తన యొక్క భార్య పిల్లలతో కలిసి బృందావనం, మథుర, ఎక్కడైతే శ్రీకృష్ణుడు జన్మించాడు, ఈ యొక్క జన్మస్థానం, ఇవన్నిటిని దర్శించడానికి వచ్చారు. ఈ ఆల్వార్ అనేది రాజస్థాన్లో ఉందండి. అక్కడ నుంచి మథుర అంటే 120 కిలోమీటర్ల దూరం. మథుర, ఆల్వార్. సరే వచ్చారు కుటుంబ సభ్యులతో సహా. మథుర శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానం దర్శించారు. అలాగే బర్సానా, నందగ్రామం, ఇలా అన్నిటిని దర్శిస్తూ బృందావనం వెళ్ళారు. బృందావనంలో అన్ని మందిరాలని దర్శించారు. దర్శించిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఆ ధనికుడు కాస్త సరదాగా ఆ యొక్క బృందావనంలో వీధుల్లో తిరుగుతూ చూశారు. ఒక చోట ఒక మహాత్ముడు హరికథ చెప్తున్నారు. భగవంతుని యొక్క ఉపన్యాసాలు చెప్తున్నారు. భక్తులు కలిసి వింటున్నారు. ఆ ధనికుడు అందులో ప్రవేశించి ఆయన కూడా అక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో తులసి యొక్క మహిమ గురించి చెప్తున్నారు ఎవరైతే వక్త. ఈ తులసి మహిమని విన్నారు ఈ ధనికుడు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయారు. ఈ ధనికుడు వెళ్ళాడు ఆ వక్త దగ్గరికి, ఎవరైతే ప్రవక్త, ఎవరైతే ప్రవచనం ఇప్పటి వరకు ఇచ్చారు. ఆయన సాష్టాంగ ప్రణామం చేశారు. ధనికుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి, ఇప్పటి వరకు కూడా నేను మీరు చెప్తూ ఉంటే తులసి యొక్క అపారమైన మహిమని గురించి విన్నాను. నాకు కూడా ఒక తులసి మాల ఇవ్వండి, నేను కూడా మెడలో వేసుకుంటాను అని అన్నారు. అప్పుడు ఆ మహాత్ముడు అన్నారు, అయ్యా, తులసి మాల వేసుకోవడానికి చాలా నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నింటినీ పాటించగలిగితేనే నువ్వు వేసుకోగలవు. ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు అని అన్నారు. స్వామి, ధనికుడు అన్నాడు, స్వామి, ఇప్పటివరకు కూడా తులసి మహిమని గురించి మీరు చెప్తుంటే విన్నాను. ఇక నాకు అమితమైన శ్రద్ధ కలిగింది. ఏదో విధంగా నేను కూడా జీవితంలో ఎన్నో రకాల తెలుసో తెలియకో ఎన్నో రకాల పాపాలు చేశాను. ఇప్పటికి నాకు 60 సంవత్సరాలు వచ్చింది. ఇక ఇక మీరు చెప్తుంటే తులసి మహిమని నాకు శ్రద్ధ ఉత్పన్నమైంది, శ్రద్ధ విశ్వాసం ఉత్పన్నమైంది. కనుక నేను కూడా తులసిని ధరించాలనే అభిలాష నా మనసులోకి వచ్చింది. దయచేసి నాకు కూడా తులసి ఇవ్వండి. ఇక ఏమేమి నియమాలు పాటించాలో ఒకసారి చెప్పండి, నేను అన్నిటినీ పాటిస్తాను అని అన్నారు. అప్పుడు ఆ మహాత్ముడు అన్నారు, సరే మీరు ఎక్కడ ఉంటారు? స్వామి, మేము రాజస్థాన్ ఆల్వార్లో ఉంటున్నాం. ఇలా దర్శనం చేసుకోవడానికి నా భార్య పిల్లలతోటి ఇలా వచ్చాను. అన్ని దర్శనం చేశారు. ఇక నేను ఎల్లుండి నేను వెళ్ళిపోతున్నాను. కనుక ఈరోజు ఇచ్చేసేయండి నాకు తులసి అని అన్నారు. అప్పుడు ఆ మహాత్ముడు అన్నారు,
ఓ, కొన్ని రకాల నియమాల్ని పాటించగలిగితే మీరు తులసిని వేసుకోవచ్చు అని అన్నారు. సరే స్వామి, నేను తప్పకుండా పాటిస్తాను. నియమాలు ఏంటి చెప్పండి. నియమాలు ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పించి మీరు గ్రహించాలి. ఈ తులసిమాలని ప్రతి క్షణం ఎప్పుడు కూడా ఉండాలి. స్నానం చేసేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, ప్రతి క్షణం కూడా ఈ మెడలోనే ఉండాలి. అలాగే శాస్త్రాల్లో చెప్పబడిన ఆహారాలు మాత్రమే స్వామికి నివేదించాలి. ఆ యొక్క ప్రసాదాన్ని మాత్రమే గ్రహించాలి. ఇక ఉల్లిపాయ వెల్లుల్లితో కూడిన ఆహార పదార్థాలని తీసుకోకూడదు. అలాగే ధూమపానము, అలాగే మిగతా మాదక ద్రవ్యాలు ఇటువంటివి తీసుకోకూడదు అంటూ రకరకాల నియమాలు చెప్పారు. ఈ ధనికుడు అన్నిటికీ ఒప్పుకున్నాడు. స్వామి, జీవితంలో ఎంతో సమయం వృధా అయిపోయింది. జీవితంలో నేను ఎప్పుడు కూడా తులసిని ధరించలేదు. ఇక ఇంకెంత సమయం నేను బ్రతుకుతాను. కనుక మీరు చెప్పిన నియమాలన్నింటిని పాటిస్తాను. ఇక చివరి రోజులు నాకు కనుక దయచేసి నాకు తులసిని ఇవ్వండి. అప్పుడు మహాత్ముడు అన్నారు, సరే మీరు ఎల్లుండి వెళ్తారు కదా, వీటన్నిటిని దర్శించండి, వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను అని అన్నారు. లేదు స్వామి, ఇప్పుడే ఇవ్వండి, నాకు దయచేసి ఇవ్వండి, నేను తీసుకెళ్తాను, మీరు చెప్పిన నియమాలన్నిటిని నేను పాటిస్తాను అని అన్నారు. సరే, తులసిమాల ఆ మహాత్ముడు ఇచ్చారు. ఈ ధనవంతుడు తీసుకున్నారు. తీసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన భార్య పిల్లల్ని పిలిచి చెప్తున్నారు ఆ ధనవంతుడు, నేను చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినండి. మనము బృందావనం, మథుర ఇవన్నీ దర్శనం చేసేటప్పుడు ఒక మహాత్ముడి దగ్గర నుంచి నేను తులసిమాలను తీసుకొచ్చాను. ఈ తులసిమాల ఎప్పుడు కూడా నా యొక్క మెడలోనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తులసిమాలను మీరు తీయకండి. మంచంలో పడి కొట్టుకుంటున్నా కూడా ఈ తులసిమాలని ఎప్పుడు కూడా మీరు తీయకండి అని. అలాగే ఆహార నియమాలు, ఉల్లిపాయ వెల్లుల్లి, ఈరోజు నుంచి మన ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లితో కూడిన ఇటువంటి పదార్థాలు కూడా తయారు చేయబడవు, తినబడదు అని చెప్పి అని అంటారు. సరే, భార్య పిల్లలు అందరూ ఒప్పుకుంటారు. ఇక నియమంగా స్వామి రాధాకృష్ణుల ఫోటో, సీతారాముల ఫోటో ఉన్నాయి ఇంట్లో. ఏదైతే నైవేద్యం పెడతారో ఈయన స్వయంగా తీసుకెళ్ళి తులసి పత్రాన్ని సమర్పించి ఆ యొక్క స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకునేవారు ఈయన. కొన్ని రోజుల్లో మరణించే రోజులు వచ్చేసాయి. చూడండి, నిజంగా జరిగిన విషయం. ఇక తులసిని ధరించున్నారు ఆయన. వృద్ధాప్యం వచ్చేసింది. ఇక తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మంచంలో పడి ఉన్నారు. ఎప్పుడైతే యమదూతలు రావడం చూశారు ఈయన, మరణ సమయం వచ్చేసింది. యమదూతలు ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే యమదూతలు నేను చూస్తున్నారు, ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. గుమ్మం దగ్గర ఒక తులసి మొక్క ఉంది. ఎప్పుడైతే యమదూతలు అరే తులసి మొక్క ఉంది అంటే ఇంట్లో తప్పకుండా తులసిని సేవించేవారు ఉన్నారు, అంటే విష్ణు భక్తులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, కనుక ఇంట్లో మనకేంటి పని అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈయన వింటున్నారు. ముగ్గురు యమదూతలు. సరే, ఇంకొక ఆయన అంటున్నారు, యమదూతలు ఇంకొక ఆయన, సరే ఇంటి గుమ్మం దగ్గర తులసి ఉంది, మరి ఇంట్లో మనం తీసుకెళ్ళే వ్యక్తి ఉన్నాడు, అతన్ని ఈరోజు తీసుకెళ్ళాలి మనం, కనుక ఒకసారి వెళ్దాం, అతని మెడలో తులసి ఉందా లేదో చూద్దాం ఒకసారి అని చెప్పి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించగానే ఈ యొక్క ధనవంతుడి యొక్క మెడలో తులసి ఉంది. ఈ తులసిని చూడగానే ఆ యమదూతలు అరే
ఈ ఇంతకుముందు ఎన్నో రకాల ఈయన పాపాలు చేశారు. ఈయన యొక్క డైరీ మన దగ్గర ఉంది, ఈయన తీసుకెళ్ళడానికి వచ్చాము, కానీ ప్రస్తుతం ఈయన తులసిని ధరించి ఉన్నారు అంటే ఈయనని మనం స్పర్శ చేయలేం. భగవంతుని విష్ణుదూతలు, భగవంతుని పార్షదులు విష్ణుదూతలు వారు వచ్చి ఈయన తీసుకెళ్తారు, మనం ఈయన్ని తీసుకెళ్ళలేము అని చెప్పి యమదూతలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఆ ధనికుడు, ఆ ధనవంతుడు చూస్తున్నారు. ఆ ధనవంతుడు మంచం మీద పడున్నారు. తులసిని ధరించడం వల్ల చూడండి, తర్వాత పిల్లలు కూడా చెప్పారు తులసి మాల యొక్క మహిమ గురించి. ఆ ధనవంతుడు పిల్లలకి, భార్యకి కూడా చెప్పారు, మీరు కూడా తులసిని ధరించండి. ఇప్పుడే యమదూతలు వచ్చారు, మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. ఈ యొక్క నా మెడలో ఈ తులసిని చూసి వారు అక్కడ నుండి అక్కడ వెళ్ళిపోయారు. కనుక తులసి మహిమ అపారం. ఎవరైతే తులసిని ధరిస్తారో, తిలకం ధరిస్తారో, వారు గతంలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఇక కనీసం కల్లో కూడా నరకాన్ని చూడడు, ఇక నరకం వెళ్ళే మాట అటుంచండి. కనుక భగవంతుని పార్షదులు వస్తారు, వారిని తీసుకెళ్తారు. తులసి యొక్క మహిమ అపారం. అలాగే గోపికలు స్వయంగా తులసీదేవిని సేవించారు, శ్రీమతి రాధారాణి కూడా తులసిని సేవించారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు గోపికలు ప్రార్థిస్తున్నారు తులసీదేవిని, కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియ, గోవిందుని చరణాలంటే నీకు ప్రియము ఓ తులసీదేవి, గోవిందుని చరణాలంటే నీకు ప్రియము ఓ కళ్యాణి. చూడండి, తులసీదేవి అత్యంత పవిత్రమైనది. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి అనారోగ్యంగా పడున్నా కూడా తులసిని ఎప్పుడు ధరించాలి. స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తులసిని నిత్యము ధరించాలి. ఇలా కాళ్ళు చేతులు ఒక అంగాలు మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అలాగే ఈ తులసి మాలని ఎప్పుడు ప్రతిక్షణం కూడా ధరించాలి, ఎప్పుడు కూడా తీయకూడదు. కనుక ప్రతిక్షణం తులసి ఉండడం వల్ల చూడండి, నిజంగా జరిగిన ఒక ఘటన. ఈ తులసీదేవి యొక్క అష్టనామావళి ఒకసారి చెప్పుకుంటాం. ఈ అష్టనామావళిని నిత్యము స్మరించాలి. మనము స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు, మనం పడుకునే ముందుగా ప్రతిక్షణం ఈ యొక్క అష్టనామావళిని స్మరించాలి. ఒకసారి అష్టనామావళి చెప్పుకుంటాం. బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని. ఈ 8 పేర్లు తులసిదేవి యొక్క పేర్లు. ఈ 8 పేర్లతోటి మీ పిల్లలకి పేర్లు పెట్టండి, ఈ పేర్లని స్మరించండి. ఈ తులసీదేవి, తులసి గుమ్మం దగ్గర మీరు ప్రతి ఇంట్లో కూడా తులసి ఉండాలండి. తులసి ఈ దేవికి నిత్యం సేవించాలి. తులసీదేవికి నీళ్లు పోయడం, ఆవిడ్ని దర్శించడం, స్పర్శ చేయడం, ప్రదక్షిణ చేయడం, ఇలా. అలాగే తులసిని ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఈ విధంగా బయట ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు. ఏ పదార్థాలు అయితే స్వామికి నివేదించబడ్డాయో భగవత్ ప్రసాదమే తీసుకోవాలి. ఇంకా తులసి మహిమ అపారము. తులసిని ధరించి మనం స్నానం చేస్తే ఈ యొక్క స్నానపు నీళ్ళు మన శరీరం అంతా ప్రవహిస్తాయి. ఎటువంటి ఫలితం లభిస్తుంది? మొత్తం భరతవర్షంలో ఉన్న అన్ని తీర్థాలను సేవించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే తులసి మెడలో వేసుకొని స్నానం చేస్తారో. మనం తీసుకునే ఒక్కొక్క ముద్ద ప్రసాదము, ఒక్క ముద్ద ప్రసాదం తీసుకుంటే అశ్వమేధ రాజసూయ యజ్ఞాల చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి, ఎన్ని ముద్దలు తీసుకుంటున్నాం రోజు. అశ్వమేధ రాజసూయ యజ్ఞాల ఫలితం లభిస్తుంది. కనుక తులసిని తప్పకుండా ధరించాలి. మనం ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలుసో కానీ తెలియకో ఎన్నో రకాల పాపాలు చేసుకుంటాం. కనుక ఈ పాపాల ఫలితం నరకం వెళ్ళడం. కానీ నరకం నుండి బయటపడడానికి, భగవంతుని ప్రాప్తికి, భగవంతుని ధామానికి వెళ్ళడానికి అత్యంత సరళమైన ఉపాయం తులసిని ధరించడం.
తులసిని తప్పకుండా ధరించాలి, తిలకాన్ని తప్పకుండా ధరించాలి. అలాగే నెలకి 2 ఏకాదశులు వస్తున్నాయి. ఈ 2 ఏకాదశుల్ని తప్పకుండా చేయాలి. ఈ విధంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. చూడండి, మొన్న జరిగిన దుర్ఘటన, అహ్మదాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్తుంది ఒక విమానం. అందులో ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు, ఒక వ్యక్తి బ్రతికారు అని విన్నాము. ఇలా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కనుక తులసిని ధరించడం వలన నరకం వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, భగవంతుని దగ్గరికి వెళ్తాము. కనుక తులసి యొక్క మహిమ అపారము. నిజంగా జరిగిన విషయం చూడండి. ఆ ధనవంతుడు స్వయంగా తులసిని ధరించారు, తులసి మహిమ విని అలాగే తన కుటుంబ సభ్యులు అందరికీ